ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ మొత్తం ఒక 25,000 పైన ఉంటాయి. మనకు గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 14,306 వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే సుమారు 1358 అన్నీ ఉన్నాయి. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 6,300 పైన ఉంటాయి. ఇప్పటివరకు సుమారు 5,000 మంది ఫిట్నెస్ చేయించుకున్నారు. ఈ 16th తర్వాత ఇవన్నీ కూడా మిగతా బస్సులన్నీ కూడా June 12th మామూలుగా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో కానీ కాలేజ్ బస్సులు కానీ మిగతా కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల కానీ చేయించుకోవాలి. సో ఇన్ కేస్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్ ఎక్కితే మాత్రం వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ ఫిట్నెస్ లేకుండా జరిగితే మాత్రం మళ్ళీ పట్టుకుని వాళ్ళ మీద మేనేజ్మెంట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బస్సు అనగానే మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు ఇవన్నీ వ్యాలిడ్ ఉంటేనే రావాలి. ఎందుకంటే మేము చెక్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టున్నారు, పర్మిట్లు ఎక్స్పైర్ ఇవి ఉంటాయి. ఇవన్నీ ఏమైనా కానీ రేపు చిన్న యాక్సిడెంట్ అయినా వీటి క్లెయిమ్స్ అవి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి అవాయిడ్ చేయాలి. తర్వాత కండిషన్ మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు బస్ ఎక్కాలంటే 325 mm కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఫుట్ ట్రైల్ కింద అంతకంటే ఎక్కువ ఉంటే మనం అలో చేయం ఫిట్నెస్. మళ్ళీ పైకి ఎక్కేప్పుడు వాళ్ళ హ్యాండ్ రైల్స్ ఉండాలి పట్టుకుని ఎక్కడానికి, ప్లస్ వాళ్ళ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. తర్వాత కండిషన్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి. తర్వాత స్కూల్ బస్సులో ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ ఉండాలి, అంటే స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారు లోపల కనబడుతుంది అనమాట. స్పీడ్ గవర్నర్ ఉండాలి, 60 km కంటే మించకూడదు స్పీడ్. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. తర్వాత వీళ్ళు చేతులు పిల్లలు బయట పెట్టకుండా హ్యాండ్ రైల్స్ మనకు గ్రిల్స్ పక్కకు కిటికీలకు గ్రిల్స్ ప్రాపర్ ఉండాలి విండోస్కి, లేకపోతే చైర్ ఫిట్నెస్. సో ఇలా రూఫ్ టాప్ కానీ తర్వాత ఇవన్నీ కండిషన్ ఆఫ్ ద వెహికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, యాంబర్ లైట్స్ పైన డిస్ప్లే చేయాలి చుట్టుపక్కల, ఎందుకంటే అది స్కూల్ బస్ అని తెలియడానికి. ముఖ్యంగా ఎల్లో కలర్ ఉంటుంది, బట్ యాంబర్ లైట్స్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఇవన్నీ కండిషన్ బాగుంటేనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా డ్రైవర్ విషయంలో ఏజ్ కావచ్చు, హెల్త్ విషయంలో మీరు ఎట్లాంటి గైడ్లైన్స్ పాటించాలని సూచిస్తుంటారు? మీరు అన్నట్లు డ్రైవర్ ఏజ్ 60 years కంటే పెంచకూడదు, అంతకంటే ఎక్కువ ఉంటే అలో చేయం. అట్లాగే వీళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు నడపడానికి. తర్వాత యాక్చువల్గా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవ్రీ 3 months వీళ్ళకు టెస్ట్ చేయాలి. ఐసైట్ కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కొన్ని బుక్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆర్టీసీలో అయితే బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేస్తారు. మరి కొన్ని స్కూల్స్ కాలేజ్ పెద్ద అయితే వాళ్ళు కూడా ఒక బ్రీత్ అనలైజర్ కొనుక్కొని డ్రైవర్ రోడ్డు మీద బస్ ఎక్కే ముందు కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఎక్కుతున్నారని కూడా ఎన్షూర్ చేస్తే బెటర్ రాను అట్లాంటి పరిస్థితులు రావచ్చు.